హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. ఈరోజు రైస్ అండ్ రోటీలోకి చాలా టేస్టీగా ఉండే దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. 1/2 కిలో దొండకాయలని శుభ్రంగా కడుక్కొని వాటిని వీడియోలో చూపించిన విధంగా స్లిట్ చేసుకొని గుత్తుల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని దొండకాయలను కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. గ్రేవీ కోసం బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, మీ స్పైసీనెస్ తగినంత కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దొండకాయలు వేయించుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకుని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను 3 చిన్న ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా చేసుకున్నాను. దీంట్లో పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకోవాలి. 3 టొమాటోస్ని నేను ఇలా ప్యూరీలా చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చుట్టూ ఇలా ఆయిల్ వదులుతున్నట్టు అయినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేయాలి. ఉల్లిపాయ టమాటో పేస్ట్తో గ్రేవీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీతో పాటు ఉల్లిపాయ టమాటో పేస్ట్ బాగా ఉడికిన తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ మరుగుతున్నట్టు అవుతున్న టైంలో ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసి బాగా కలుపుకొని దీంట్లో 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. 4-5 మినిట్స్ ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్పైసెస్ కూడా అవసరమైతే అడ్జస్ట్ చేసుకొని ఇలా ఆయిల్ తేలుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని డిష్ అవుట్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్పైసీ దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.